పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు చందనగిరి ప్రమీల ఈ నెల 21న దేశవ్యాప్తంగా రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ మరియు యాక్టివిస్ట్స్ సంస్థ వారి 2025 రాష్ట్ర ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును వరల్డ్ రివార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ సర్టిఫికేట్ తో పాటు 10,000 రూపాయల నగదును మెమెంటోను గీతా మనిషే జ్ఞానానంద మహారాజ్ నిఫా ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ప్రిత్పాల్ సింగ్ పాను అశ్విని శెట్టి దిలీప్ కుమార్ అమిత్ గుప్తాల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం రోజున సమతా సైనిక దళ నాయకులు సమతా ఫౌండేషన్ సభ్యులు నిఫా అవార్డు గ్రహీత చందనగిరి ప్రమీల మెడలో పూలమాల వేసి స్వీట్ తినిపించి సాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నాదంతో సమతా సైనిక దళ్ సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయం ద్వారా ప్రమీల నాగేష్ దంపతులు చేస్తున్న సేవలను కొనియాడారు. మిత్రులందరికీ జేబీములు, అందరికీ ఉద్యమాభివందనాలు. మేము గత 15-25 సంవత్సరాల నుండి ఈ ఎన్టీపీసీ పరిధిలో అంతకు పూర్వము ఏటూరు, నాగారము, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో మా అన్నగారు నాగేశ్వరరావు గారు చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుండి ఎన్టీపీసీలో సమతా సైనిక దళ తరఫున అయితేనేమి, సమతా ఫౌండేషన్ అయితేనేమి, సమతా గ్రంథాలు అయితేనేమి, విద్య, వైద్యం, ఆరోగ్యము ప్లస్ ప్రతి ఒక్క మానవ హక్కులకు గురించి కానీ, బాలల పరిరక్షణ కానీ, చదువు పట్ల కానీ ప్రతిదాని మీద మేము ముందుకు పోతున్నాము. అందులో ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎన్నో ప్రోత్సాహాలు వచ్చినాయి. ఇది మాకు గొప్పదిగా భావిస్తున్నాము. ఈ అవార్డు అనేది మా అందరికీ వచ్చినట్టే భావిస్తున్నాము. మా అక్క, మా అన్న లేకపోతే ఈ సంస్థ లేదు, మేము లేము. చిందరవందరగా పడి ఉన్న మమ్మల్ని, పుల్లలుగా పడి ఉన్న మమ్మల్ని ఒక్కతాటిగా చేర్చి ఒక సమాజంలో అందరినీ సమిదల్లా ముందుకు తీసుకెళ్తున్న ఈ దంపతులు ఇద్దరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. జేబీములు. ఈ రోజు ప్రమిళకను చూసుకొని మనం ఎంతగానో నేర్చుకోవాలి. చాలా కడుపేద కుటుంబం నుండి చదువుకొని ఒక గవర్నమెంట్ టీచర్గా ఎదిగి ఎట్ ది సేమ్ టైం తన భర్త మా యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోవడమే కాక తను బాగా పంచుకోవడం గొప్ప విషయం. మా భార్యలు మాతో రాకపోవచ్చు, కాకపోతే అన్నకు మాత్రం అదృష్టం మాత్రం వీళ్ళనైతే గమ్మత్. మాకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. మమ్మల్ని వెనుక గుంజిన అక్క మాత్రం అన్నతో పాటు మమ్మల్ని కూడా ముంగడి తీసుకుపోతాను. ఫస్ట్ అక్కే మమ్మల్ని అపోజ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కే మమ్మల్ని ఇంత ముందుకు తీసుకుపోతాను నేను అనుకోలేదు. ఇంట్లో మాత్రం నేను ఓడిపోయినా మా అక్కే గెలిచింది. దీనికి మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మిత్రులారా, మనం ఏదైనా ఏకతాటిగా ముందుకు నడుస్తూ మనమన్నా తెలుసుకోవాలి, లేకపోతే ఇతరులన్నా నేర్చుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్తానన్నా వినాలి. ఈ మూడింటిని పాటించకపోతే మనం మూర్ఖులమవుతాం. సమాజంలో మేము కూడా పేదరికం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, ఎంతో మందిని ఎదురిస్తున్నాము. అది రాజ్యాంగబద్ధంగానే, ఊరికే కాదు, రాజ్యాంగబద్ధంగానే ఎదురుస్తున్నాము. మాతోటి కాదులే, మేము 15,000 జీతగాళ్ళం, మేము చదువుకున్నది ఇది అని అంటే మీతో అంత గట్టినే ఉంటుంది. ఈ వ్యవస్థ ఎప్పుడు మనల్ని జోగొడుతూనే ఉంటుంది, మేల్కొల్పది. మన మీద ప్రేమ ఉన్నట్టు కాదు, మనల్ని మత్తులోకి దించడానికే సహాయపడుతుంది ఈ దళారీ వ్యవస్థ. అందులో నుండి బయటకు వచ్చి సత్యాన్వేషణలో మనం ముంగట ఉండి మనకు దారి చూపించే వాళ్ళను అనుసరించాలని మరొక మారు మా అక్కకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ కరచాలన దండంతో కంగ్రాట్స్ అక్క. ఇలాంటి అవార్డు మరెన్నో తీసుకొని మాకు ప్రోత్సాహకరంగా, చుట్టుపక్కల వారికి ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణలో మన రామగుండం మండలంలో నుండి మా ఎన్టీపీసీ నుండి రావడం చాలా గొప్ప విషయం. దీనికి చాలా ఆనందపడుతున్నాను. మరొకసారి అందరికీ ఉద్యమాభివందనాలు చేస్తూ జై భీములు. సందర్భంగా లవన్ కుమార్ కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత మండపంలో నిఫా గారు ప్రముఖ వ్యక్తి, గీతా మనిషి అయిన జ్ఞానానంద మహారాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును, రాష్ట్ర అవార్డును, స్టేట్ రాష్ట్ర మన అవార్డుని మన సమతా ఫౌండేషన్ తర్వాత ఈ సర్టిఫికెట్, ఈ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికెట్, ఇది తర్వాత ఈ బ్లేజర్ని కూడా నిఫా వాళ్ళే ఇవ్వడం జరిగింది. పూర్తి అకామిడేషన్ ఖర్చులతోటి వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సగౌరవంగా మాకి
ప్రత్యేకతను కల్పించినందుకు నిఫా వారికి ధన్యవాదములు. మా సమతా ఫౌండేషన్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం సమతా ఫౌండేషన్ సభ్యులమైన మనందరం కూడా ఇక ముందు కూడా ఇలాగే ఐకమత్యంతో ముందుకు వెళ్ళి మనందరం కూడా ఎక్కడ అవసరం ఉంటుందో గుర్తించి అక్కడ వారికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు ఎలాంటి సహకారమైనా సరే మన వంతు సహాయంగా మనం అందించడానికి ముందుండాలి. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితేనేమి, తర్వాత ఎవరికైనా స్కాలర్షిప్ లాగా పేద విద్యార్థులకు ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా చేపట్టడంలో మీ అందరి సహకారంతో మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ సమతా ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ టైం జాతీయ అవార్డు అందుకోవాలి అని మనం ఆశిద్దాము. ఆ దిశగా మనం పయనిద్దాము. థ్యాంక్ యూ.